గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. సో ఈరోజు కాన్సెప్ట్ లో మనం ఒక కొత్త టాపిక్ తో స్టార్ట్ చేసుకున్నాం. సో సింపుల్ ఈక్వేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ 7th, 8th and 9th క్లాసెస్. సో ఈ చాప్టర్ ని మనం వేస్ట్ చేసుకొని 8th క్లాసెస్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, 9th క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, 10th క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. జనరల్ లైఫ్ లో మనం కొన్ని పజిల్స్ ని సాల్వ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి. జనరల్ లైఫ్ లో పజిల్స్ సాల్వ్ చేయడానికి అండ్ థింగ్స్ ని సాల్వ్ చేయడానికి మనం కొన్ని పజిల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఆల్జీబ్రాకి కంటిన్యూషన్ కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి, నా పాకెట్ లో ఎక్స్ రూపీస్ ఉన్నాయి. దానికి 10 రూపీస్ యాడ్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది? ఇట్ షుడ్ బి ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నా పాకెట్ లో ఎక్స్ రూపీస్ ఉన్నాయి అనుకోండి, దానికి 10 రూపీస్ ని యాడ్ చేస్తే the result should be anything. ఏదైనా రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు. we don't have any condition. ఇక్కడ ఏమన్నా కండిషన్ ఉందా అంటే లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పాకెట్ లో ఉన్న అమౌంట్ 1 రూపీ అనుకుందాం. సో అమౌంట్ ఎంత అవుతుంది? సపోజ్ నా దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి, దానికి 10 రూపీస్ యాడ్ చేస్తే ఆ అమౌంట్ మా ఫ్రెండ్ దగ్గర ఉంటుంది. సపోజ్ ఇది మా ఫ్రెండ్ అనుకుందాం, మా ఫ్రెండ్ రమణ అనుకుందాం. దిస్ ఇస్ మీ సేమ్. సో సపోజ్ నా దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి అనుకుందాం. సో నా దగ్గర ఉన్న ఎక్స్ రూపీస్ కి 10 రూపీస్ ని యాడ్ చేస్తే అది మా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ అవుతుంది. అంటే అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అంటే, ఇక్కడ మనం ఎక్స్ కి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే అని నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంతో తెలిస్తే దానికి 10 యాడ్ చేస్తే నా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంతో తెలుస్తుంది. రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న అమౌంట్ 1 రూపీ అనుకుంటే నా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అవుతుంది? 1 + 10 దట్ ఈస్ 11 రూపీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 రూపీస్ అనుకుంటే నా ఫ్రెండ్ దగ్గర అమౌంట్ ఎంత అవుతుంది? 2 + 10 12 రూపీస్ అవుతుంది. సపోజ్ నా దగ్గర ఉన్న అమౌంట్ 100 రూపీస్, సపోజ్ నా దగ్గర 100 రూపీస్ అనుకుంటే నా ఫ్రెండ్ దగ్గర ఎంత ఉంటుంది? 100 + 10 దట్ ఈస్ 110 ఉంటుంది. సపోజ్ నా దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకుంటే నా ఫ్రెండ్ దగ్గర ఎంత అవుతుంది? 1 lakh + 10 దట్ ఈక్వల్ టు 1 lakh 10 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మనం ఈ ఎక్స్ కి అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ కి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తుంటే నా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ వాల్యూ ఏమవుతుంది? మారిపోతూ ఉంది. ఇక్కడ ఈ ఎక్స్ ని వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే మారిపోయేది, మార్చేది. ఇక్కడ ఎక్స్ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాం కానీ ప్రతిసారి 10 మారుస్తున్నామా? ఎక్స్ ని మాత్రమే మారుస్తుంది. నా దగ్గర ఉన్న అమౌంట్ 1 రూపీ అయితే నా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ 11 రూపీస్ అవుతుంది. నా దగ్గర 2 రూపీస్ అనుకుంటే నా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ 12 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ కి మనం డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే సో నా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ అనేది మారిపోతుంది. నా దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి, నా దగ్గర ఎంత ఉన్నాయి? ఎక్స్ రూపీస్ ఉన్నాయి. బట్ నా ఫ్రెండ్ దగ్గర ఎక్స్ + 10 రూపీస్ ఉన్నాయి. అంటే ఎక్స్ + 10 అంటే ఇక్కడ ఎక్స్ ఎంతో తెలిస్తే అక్కడ ఎక్స్ + 10 ఎంతో తెలుస్తుంది. రైట్? ఇక్కడ ఎక్స్ 1 అనుకున్నాం అనుకోండి, అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ 1 రూపీ అనుకుంటే నా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్ 1 + 10 అంటే 11 రూపీస్ అవ్వడం. నా దగ్గర ఎక్స్ 2 రూపీస్ అనుకుంటే దాని దగ్గర 1 రూపీస్ అవ్వడం. నా దగ్గర 5 రూపీస్ అనుకోండి, దాని దగ్గర ఆటోమేటిక్ గా 5 + 10 అంటే 15 రూపీస్ అవ్వడం. ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఎక్స్ ని మనం వేరియబుల్ అంటాం. ఓకే, వాట్ అబౌట్ దిస్ 10? ఇదే మనం కాన్స్టెంట్. సో ఈ ఎక్స్ప్రెషన్ దీన్ని మనం ఏమంటాము? ఎక్స్ప్రెషన్ అంటాం. ఇది ఎక్స్ప్రెషన్. ఎక్స్ + 10 అనేది ఒక ఎక్స్ప్రెషన్. సిచ్యువేషన్ ని మనం చెప్తున్నాం.
అంటే ఇక్కడ ఎక్స్ అనేది నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే ఎక్స్ ప్లస్ 10 నా ఫ్రెండ్ దగ్గర ఉన్న అమౌంట్. ఎక్స్ ప్లస్ 10 ఏమంటున్నాం, ఒక ఎక్స్ప్రెషన్, దీన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, సో ఎక్స్ప్రెషన్ అంటే చూసాం కదా, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి చూసాం కదా. సో ఇప్పుడు ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఈక్వేషన్ అంటే మనం తీసుకున్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని ఈక్వల్ టు సమ్ కండిషన్ చేసుకుంటే దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఉన్న ఎక్స్ రూపీస్ కి 10 రూపీస్ యాడ్ చేస్తే 120 రూపీస్ కి ఈక్వల్ అవుతుంది అంటున్నాం. అంటే నా దగ్గర ఉన్న ఎక్స్ రూపీస్ కి 10 రూపీస్ యాడ్ చేస్తే ఇట్ ఇస్ ఈక్వల్ టు 120 రూపీస్ అంటున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 ని ఎక్స్ప్రెషన్ అన్నాం. మరి ఈ ఈక్వల్ టు 120 ని కండిషన్ అంటున్నాం. అంటే ఎక్స్ప్రెషన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, కండిషన్ కి ఈక్వల్ అవుతుంది. సపోజ్ మనం మార్కెట్ కి వెళ్ళాలనుకోండి, మార్కెట్ కి వెళ్తే మనం జనరల్ గా అక్కడ బ్యాలెన్స్ చూస్తూ ఉంటాం లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ సైడ్ 2 kgs ఆనియన్స్ ఉన్నాయనుకుందాం. మరి ఇట్ సైడ్ ఎన్ని కేజెస్ పెడితే అది రెండు ఈక్వల్ అవుతుంది, రెండు సైడ్స్ ఈక్వల్ వెయిట్ వస్తుంది అంటే అబ్సల్యూట్లీ ఇప్పుడు 2 kgs ఉన్న దిస్ సైడ్ కూడా 2 kgs వెయిట్ ఉన్నప్పుడే అది రెండు సైడ్స్ బ్యాలెన్స్ అవుతుంది. am I right? ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అంటున్నాం, 2 kgs కి సమానం అవుతుంది. 2 kg కి సమానం అవుతే దాన్ని మనం ఈక్వల్ టు అంటాం. అంటే 2 kgs ఈక్వల్ టు 2 kgs అంటే. అలానే ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, 120 కి ఈక్వల్ అవ్వాలి. మరి ఎక్స్ ప్లస్ 10 ఏమంటాము అంటే LHS. ఏమంటాము, LHS అంటే వాట్ అబౌట్ దిస్ 120 RHS. అంటే ఈ ఈక్వల్ టు అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ సైడ్ ఎక్స్ ప్లస్ 10 ని అట్ సైడ్ 120 ని డివైడ్ చేస్తుంది, మధ్యలో ఉంటుంది. అంటే ఈ ఎక్స్ ప్లస్ 10 వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, దట్ షుడ్ బి ఈక్వల్ టు 120. ఇక్కడ ఎక్స్ ప్లస్ లో మనం ఏ వాల్యూ పెడితే రెండు సైడ్స్ సమానం అవుతాయి, రెండు సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఇట్ సైడ్ 120 ఉంది, ఇట్ సైడ్ ఎక్స్ ప్లస్ 10 అంటే ఎక్స్ కి 10 కలిపితే ఇక్కడ సమ్ వాల్యూ ఉంది, ఆ వాల్యూకి 10 యాడ్ చేస్తే 120 అవ్వాలి. మరి ఆ వాల్యూ ఏంటి అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది నేర్చుకున్నాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. ఓన్లీ ఎక్స్ ప్లస్ 10 దాన్ని ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కి ఈక్వల్ టు పెట్టి ఒక కండిషన్ పెట్టామనుకోండి, దీన్ని ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ అనేటటువంటి వేరియబుల్, 10 అనేది కాన్స్టెంట్, 120 అనేది కాన్స్టెంట్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే మన రెండు హ్యాండ్స్ లో ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని LHS అని, దీన్ని RHS రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి RHS అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవి జనరల్ గా మనం పజిల్స్ ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఈ సింపుల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్. సో x ప్లస్ 10 నా దగ్గర ఉన్న x అమౌంట్ కి 10 రూపీస్ ని యాడ్ చేస్తే 120 రూపీస్ అవుతుంది. మరి నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ లో 1 పెడదాం, ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ 1 రూపీ అనుకుంటున్నాము, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 ప్లస్ 10 ఈక్వల్ టు 120. 1 ప్లస్ 10 అంటే ఎంత అవుతుంది, 11 అవుతుంది. 11 అనేది 120 కి సమానమా, ఇటు సైడ్ 11 రూపీస్ ఉన్నాయి, అటు సైడ్ 120 రూపీస్ ఉన్నాయి. 11 రూపీస్ అనేది 120 రూపీస్ ఈక్వల్ అవుతుందా, ఈక్వల్, నాట్ ఈక్వల్. అంటే ఎక్స్ 1 అని నేను సబ్స్టిట్యూట్ చేశాను, పాసిబిలిటీ లేదు. ఇప్పుడు ఎక్స్ 2 అని సబ్స్టిట్యూట్ చేశాను, 2 ప్లస్ 10 అంటే ఏమవుతుంది, 12 అవుతుంది. 120 కి ఈక్వల్ కాదు. పోనీ ఎక్స్ 100 అనుకుందాం, 100 ప్లస్ 10 అంటే ఎక్స్ ప్లస్ 10 అంటే 100 ప్లస్ 10 అంటే 110 అవుతుంది, కానీ 120 విషయం సమాధానం కాదు. ఇప్పుడు మనం ఇక్కడ 110 అనుకుందాం, ఎక్స్ 110 అనుకుందాం, అంటే 110 ప్లస్ 10 అన్నప్పుడు 120 అవుతుంది. అంటే ఎక్స్ అనేది దేనికి సాటిస్ఫై అవుతుంది, ఎక్స్ ప్లస్ లో 110 పెట్టి 110 ప్లస్ 10 ఎక్స్ ప్లస్ లో నేను ఏం చేస్తున్నాను, 110 పెడుతున్నాను. 110 ప్లస్ 10 ఈక్వల్ టు 120. 110 ప్లస్ 10 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 120. ఇట్ సైడ్ మనకి 120 అంటే 120 అనేది 120 ఏమైపోయింది, ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ ఏది సాటిస్ఫై చేస్తుంది, 110 అనేది సాటిస్ఫై చేస్తుంది. ఈ ఎక్స్ ప్లస్ లో మనం 1 2 3 4 5 6 7 ఇట్లా మనం ఎన్ని వాల్యూస్ అప్ టు 110 వరకు చేయాలి. అంటే 110 వరకు చేసి 110 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాత్రమే
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అండర్స్టాండ్? మరి ఈ వన్ ఏమంటాము? ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం. ఓకే, దీన్ని మనం రూట్ అని కూడా అంటాం. రూట్ అంటే 110 ఎక్స్ ప్లేస్ లో 110 పెట్టినప్పుడు మాత్రమే రెండు సైడ్స్ బ్యాలెన్స్ అవుతుంది అని దీని అన్నమాట. ఎప్పుడు 110 పెట్టినప్పుడు. సో 1 2 3 4 5 అలా మనం 110 వరకు ట్రై చేస్తాం. 109 అంటే 109 వరకు మనం సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ అనేది రాదు. అండర్స్టాండ్? అవన్నీ సొల్యూషన్స్ కాదు. ఈ మెథడ్ లెంతీ ప్రొసీజర్. ఎందుకు అంటే ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాలి, 2 పెట్టాలి, 3 పెట్టాలి, 4 పెట్టాలి, 5 పెట్టాలి, అలా 109 వరకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ షుడ్ బి వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్. దీన్ని స్కిప్ చేయడానికి, ఈ ప్రొసీజర్ స్కిప్ చేయడానికి మీకు ఒక షార్ట్ కట్ నేర్పిస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. రాము ఇక్కడ వాళ్ళ మదర్ ఇద్దరు ఇక్కడ సందర్భం. ఓకే, రాము ఏజ్ ఎక్స్ ఇయర్స్. రాము ఏజ్ ఏంటి? ఎక్స్ ఇయర్స్. రాము ఏజ్ ని రాము ఏజ్ ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి, రాము ఏజ్ ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి 20 యాడ్ చేస్తే, రాము ఏజ్ ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి 20 యాడ్ చేస్తే వాళ్ళ మదర్ ఏజ్ 28 కి ఈక్వల్ అవుతుంది. యాక్చువల్ గా వాళ్ళ మదర్ ఏజ్ ఏంటి ఇక్కడ? రాము వాళ్ళ మదర్ ఏజ్, రాముని ఏజ్ 28 ఇయర్స్. ఓకే, బట్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రాము? రాము ఏజ్ ఏంటి కావాలి? రాము ఏజ్ తెలుసా మనకి? తెలియదు. రాము ఏజ్ ని 4 తో మల్టిప్లై చేసి 20 యాడ్ చేస్తే వాళ్ళ మదర్ ఏజ్ 28 ఇయర్స్ కి ఈక్వల్ అవుతుంది. మరి రాము ఏజ్ ఏంటి? ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం సింపుల్ ఈక్వేషన్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక పజిల్ ఉందా లేదా? అబ్సల్యూట్లీ ఇక్కడ ఒక పజిల్ ఉంది. రాము ఏజ్ ఏం చేస్తున్నాము? 4 తో మల్టిప్లై చేస్తున్నాం, దానికి ఎంత యాడ్ చేస్తున్నాం? 20 యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మదర్ ఏజ్ 4 ఇయర్స్ కి ఈక్వల్ అవుతుంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సింపుల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి చూద్దామా? ఓకే, సో రాము ఏజ్ ఎంత అనుకున్నాం? ఎక్స్ ఇయర్స్. వాట్ అబౌట్ పావని ఏజ్? పావని ఏజ్ 28 ఇయర్స్. అంటే వాళ్ళ మదర్ ఏజ్ 28 ఇయర్స్. ఇక్కడ పావని ఏజ్ తెలుసు కానీ వాళ్ళ అబ్బాయి అయినటువంటి రాము ఏజ్ మనకు తెలియదు. కానీ ఏమి ఇచ్చాడు? రాము ఏజ్ ని 4 మల్టిప్లై చేసి 4 టైమ్స్ చేసి దానికి 20 యాడ్ చేస్తే పావని ఏజ్ వస్తుంది. ఏంటంటే పావని ఏజ్ కి ఈక్వల్ అంటారు. ఏజ్ ఆఫ్ పావని ఏజ్ కి ఈక్వల్ అవుతుంది. మరి ఇక్కడ రాము ఏజ్ ఎంత అనేది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో ఆ ఎక్స్ ప్లేస్ లో మనం డిఫరెంట్ కాన్స్టెంట్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎలా? కాన్స్టెంట్స్ అంటే ఏంటి? 1 2 3 4 అలా ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి నంబర్స్ మనం కాన్స్టెంట్స్ అంటాం. మరి వేరియబుల్స్ అంటే ఏంటి? స్మాల్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో మనం వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనం ఏ వేరియబుల్ తీసుకున్నాం? ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, సో ఎక్స్ అనే వేరియబుల్ ప్లేస్ లో మనం డిఫరెంట్ కాన్స్టెంట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే LHS RHS రెండు ఈక్వల్ అయ్యాయి మనకు అది సొల్యూషన్ అవుతుంది. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను? రాము ఏజ్ ని 1 ఇయర్ 4 ఇంటూ ఎక్స్ 4 టైమ్స్ రాము ఏజ్ మల్టిప్లై చేసి 20 యాడ్ చేస్తే పావని ఏజ్ 20 ఇయర్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నాను? డిఫరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లేస్ లో అంటే రాము ఏజ్ 1 ఇయర్ అనుకున్నాను, అప్పుడు ఏం చేస్తున్నాను? 4 into 1 plus 20 is equals to 28. 4 ones are ఎంత అవుతుంది? Absolutely 4 ones is 4. 4 plus 20 that equal to 28. 4 plus 20 అంటే 4 plus 20 equal to 24 which equal to 20. So x place లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? 4 into 1 x place లో 1 పెడితే 4 ones are 4 plus 20 equal to 20. 4 plus 20 is equal to 24.
24 అనేది 28 కి ఈక్వల్ అయిందా? అవ్వలేదు. అంటే మనం x1 అనుకున్నాం, దట్ ఈస్ రాంగ్. అవర్ అజంప్షన్ ఇస్ గోయింగ్ టు రాంగ్. నౌ ఏం చేయాలి? x ప్లేస్ లో మనం నెక్స్ట్ అంటే ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసాం, అవ్వలేదు. నౌ 2 సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సో x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాం, మనకి ఈక్వల్ అవ్వలేదు రెండు సైడ్స్. నౌ x ఈక్వల్ టు 2 ఇదేమో అని సబ్స్టిట్యూట్ చేసాం. సో 4 into 2 plus 20 equal to 20. 4 2s are 8 plus 20 equal to 28. 20 plus 8 28 which equal to 20. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 28 రైట్ సైడ్ ఉన్న 28 రెండు ఏమైపోయాయి? ఈక్వల్ అయిపోయాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ x ఈక్వల్ టు 2 ఏదైతే ఎక్స్ప్రెషన్ మనం 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అయ్యాయో అది ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. అది దాని యొక్క సొల్యూషన్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే రాము యొక్క ఏజ్ x ఇయర్స్ అంటే x అంటే ఏంటి? x అంటే 2 ఇయర్స్. రాము ఏజ్ ఎంత? 2 ఇయర్స్. దాన్ని ఏం చేస్తున్నాం? రాము ఏజ్ ని 4 తో మల్టిప్లై చేసి దానికి 20 కలుపుతున్నాం. సో 4 2s ఏమవుతుంది అంటే 8 అవుతుంది. 8 కి 20 కలిపితే 28 అవుతుంది. దట్ ఈస్ 28 is nothing but age of his mother. Okay, అంటే వాళ్ళ అమ్మ వారి ఏజ్ ఎంత? ఫస్ట్ 28 years. అంటే రాము ఏజ్ ని 4 తో మల్టిప్లై చేసి 20 కలిపితే వాళ్ళ మదర్ ఏజ్ 28 వస్తుంది. సో ఈ విధంగా మనం సింపుల్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఈజీ వేలో సింపుల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ నేర్చుకున్నాం.